వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇప్పుడే ఒక మన క్యామ్కి ఎస్డి కార్డ్ ఆర్డర్ చేశాను. మన రీసెంట్గా డెలివరీ బాయ్ మీద మ్యాన్ హ్యాండ్లింగ్ చేసి కొట్టారంట అట్లా కస్టమర్స్ అందరు కలిసి. సో అసలుకి ఇప్పుడు ఈ బ్రోతో అడుగుదాం ఏమన్నా తెలిసేమో. సో బ్రో మీకు ఐడియా ఉందా రీసెంట్ ఇట్లా ఇష్యూ ఏందంట, డెలివరీ బాయ్ని మ్యాన్ హ్యాండ్లింగ్ చేసి కొట్టారంట, ఇష్యూ ఏమైనా ఐడియా ఉందా మీకు? ఐడియా ఉంది బ్రో. అది ఇష్యూ అంటే ఏం లేదు. యాక్చువల్ ఏమైందంటే డెలివరీ బాయ్ అనేది చూసుకోలేదన్నమాట. ప్రోడక్ట్ అనేది లోపల తీసుకునేటప్పుడు అది సీల్ లేదనమాట. ప్రోడక్ట్ అనేది సీల్ లేదు. ఆయన కూడా కొట్టే స్పీడ్లో ఉండి అది చూసుకోకుండా కస్టమర్ డెలివరీ ఇవ్వడానికి వెళ్ళాడు అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ప్రోడక్ట్ అనేది దానిలో మిస్ అయింది. దానిలో మిస్ అయిన తర్వాత ఏమైంది, ఎందుకు అయిందని చెక్ చేసుకోకుండా డైరెక్ట్ డెలివరీ బాయ్ మీద మ్యాన్ హ్యాండ్లింగ్ చేసుకొని అటాక్ చేసి డెలివరీ బాయ్ మీద మ్యాన్ హ్యాండ్లింగ్ చేసుకొని అటాక్ చేసి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ రూమ్లో చెక్ చేసి బ్యాటరీ స్టేషన్ దగ్గర అక్కడ చెక్ చేసి ఎక్కడ లేకపోతే బయట అమ్మేసామని ఆయన కొట్టేసి ఆయన దగ్గర మనీ తీసుకున్నారన్నమాట. ఆయన దగ్గర మనీ తీసుకున్నారన్నమాట. డెలివరీ బాయ్ దగ్గర మనీ తీసుకున్నారన్నమాట. నన్ను కొట్టి మ్యాన్ హ్యాండిల్ చేసి ఆయన దగ్గర మనీ తీసుకున్నారు. ఇప్పుడు ఆయనకి ఏంటంటే ఏం తెలియదు. ఆయన విలేజ్ నుంచి కొత్తగా వచ్చాడు. ఆయన 1 వీక్ అయిందేమో స్టార్ట్ చేసి ఆయనకేం తెలియకుండా ఇట్లా అయింది. అది యాక్చువల్లీ బయటకు వచ్చినా తెలిసింది ఏంటంటే ఆయన వచ్చి చేస్తే ఇప్పుడు ఆయనకు లాస్ అయ్యాడన్నమాట ఆయన. సో వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ఒక్కటే మాట చెప్తున్నాం మేము. సో వీళ్ళు చేసే మిస్టేక్ కూడా ఏం లేదు. ఇక్కడ వాళ్ళకి అక్కడ ప్యాక్ చేసి తీసుకొచ్చి మనకి ఇస్తారు. ఏదున్నా మనము డైరెక్ట్ మనము స్టోర్ మేనేజర్ని మనము రిపోర్ట్ చేయాలి, వాళ్ళతో మాట్లాడి అఫీషియల్గా వెళ్ళాలి. మనం వాళ్ళని కొడితే మనకి ఏమి రాదు. వీళ్ళు కష్టపడేటోళ్ళు వీళ్ళు డెలివరీ జల్దీ చేసుకోవాలని చెప్పేసి కొడుతూ ఉంటారు జల్దీ. సో అక్కడైతే నాకు కూడా నేను చెప్పే సజెషన్ ఏంటంటే ఏదైనా మనం ఫస్ట్ ప్రోడక్ట్ తీసుకున్నప్పుడు ఏదైనా స్విగ్గీ జొమాటో కానీ ఎవరైనా కానీ ఏదైనా ప్రోడక్ట్ తీసుకునేటప్పుడు ఫస్ట్ వాళ్ళు ఏంటంటే చెక్ చేసుకోవాలి. ప్రోడక్ట్ మంచిగా ఉందా, సీల్ ఉందా లేదా, అందులో పార్ట్ ఉందా లేదా, వస్తువు ఉందా లేదా అని చెక్ చేసుకొని తీసుకుంటే వీడియో తీసుకుంటే కస్టమర్ డెలివరీ ఇచ్చేటప్పుడు కాస్ట్ ఎక్కువ అయితే దాన్ని వీడియో తీసుకుంటే మనకంటూ ఒక సేఫ్ సైడ్గా మనం ఉంటాం. రేపు పొద్దున్న ఏమైనా ఇష్యూ అయినా మనం చేసినా చేయకపోయినా కూడా మనం సేఫ్గా ఉంటాం అనేది నా సజెషన్. వాళ్ళు పొద్దున్న లేసే కష్టపడతారు, మనలాగానే మనం కష్టపడతాము. సో అట్లా కష్టపడేటోళ్ళు పొట్టగొట్టద్దు మనం ఎప్పటికైనా. వీడియో చూసే ప్రతి ఒక్కరికి ఇది ఒక మెసేజ్ మేము పాస్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.